హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవెన్ చిన్ను వ్లాగ్స్. మార్నింగ్ 4 o'clock లేచి ఫుల్గా ఇంట్లో పనన్నీ క్లీన్ చేసుకొని దేవుడి ముందు నీట్గా క్లీన్ చేసి పసుపు కుంకుమ రాసి దేవుడికి బొట్లు పెట్టి నీట్గా క్లీన్ చేసుకున్నాను. దేవుడికి బొట్లు అవి పెట్టేసాను అనమాట. సాటర్డే కదా, నేను 7 వారాల వ్రతం చేస్తున్నాను వెంకటరామమూర్తిది. ఇది ఫస్ట్ వారం అన్నమాట. నా ఫస్ట్ వారం అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి నాకు. నేను ఇది ఫస్ట్ వారం చేస్తున్నాను. అది ఫస్ట్ వారం అవుతుంది. మార్నింగ్ 4 o'clock లేసాను. 4 o'clock లేసి ఫ్రెష్ అప్ అయ్యి వంటగదులు అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకొని దాని తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ వేసుకొని వెంటనే దేవుడి ముందుకు వెళ్ళిపోయి నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకొని నీట్గా బొట్లు అవి పెట్టేసుకున్నాను. వెంకటరామమూర్తి మొత్తం అన్ని దుర్గమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి మొత్తం అన్ని దేవుళ్ళకి ఫోటోలు దీపం పెట్టేసుకున్నాను. వెంకటరామమూర్తి సాంగ్స్ వేసుకొని దేవుని వాళ్ళు కూడా నీట్గా క్లీన్ చేసుకొని సర్దేసుకుంటున్నాను అనమాట. ఫొటోస్ అవి పెట్టేసుకున్నాను కదా, బొట్లు పెట్టేసాను అనమాట. బొట్లు పెట్టేసి నీట్గా సర్దేసుకుంటున్నాను. నా దగ్గర టైఫాయిడ్ లేక అస్సలు అవ్వలేదు. నాకంటే చాలా ప్రాబ్లం అయిపోయింది. దగ్గర ఉండేది మా అబ్బాయిలు విరగొట్టేశారు. అస్సలు నేను ఎటువైపు వీడియో తీయాలో తెలియదు, అటువైపు వర్క్ చేసుకోవాలో తెలియదు. టైం చూస్తే టైం అయిపోతుంది, అది అవ్వడం లేదు. అటు ఇటు నేనే స్కిప్ చేసుకుంటూ నేనే పక్కన పెట్టుకుంటూ నెమ్మదిగా ఏదో అలా వీడియో చేసుకున్నాను. నా చెప్పదు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్. అలా అటువైపు ఇటువైపు పెట్టుకుంటూ నేను తీసుకున్నాను అనమాట. ఎవరి హెల్ప్ కూడా లేదు నాకు. నేను ఒక్కదాన్ని అప్పటికి మా హస్బెండ్ చెప్తున్నాను, లేకండి ప్లీజ్ అండి అని. అయినా సరే లేవలేదు. సరేలే ఇంకా బాగా నిద్రలేనట్టుందని చెప్పి ఇంకా నేను నా వర్క్ నేను కంప్లీట్ చేసుకున్నాను. ఫ్లవర్స్ అవి పెట్టేసుకున్నాను. దేవుడికి నీట్గా దేవుని క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ రాసుకొని గులాయి పెట్టుకొని చూసారా వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో, బూడ్చిగాను ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. దాని తర్వాత పువ్వులు అవి సెట్ చేసుకుంటాను. పువ్వులు అవి తెచ్చుకుంటున్నాను అనమాట. పక్కన తెచ్చుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ తులసి మాల వేస్తున్నాను తండ్రికి. ఎంత బాగుందో తులసి మాల అంటే తండ్రికి చాలా ఇష్టం. నిజంగా తండ్రికి తులసి మాల ఉండటం లేదు. అక్కడ బ్యాలెన్స్ చేయడానికి అక్కడ ఏం లేవు అన్నమాట. కానీ చాలా అంటే నేను నీట్గా ఫ్లవర్స్ కూడా నీట్గా సెట్ చేసుకున్నాను మొత్తం దేవుడు అందరికీ కలిపి. అక్కడ వైట్ కలర్ దీంతో ఉంది కదా, అది కూడా తండ్రికి వేసాను అనమాట. నేను అది కూడా వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అది అయిపోయిన తర్వాత నీట్గా దేవుడి మీద క్లీన్ అన్ని పువ్వులు అన్నీ పెట్టేసుకొని నేను వీడియో తీసుకున్నాను. అయిపోయింది. చిన్న వినాయకుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పూజ చేసినా సరే వినాయకుడు ఉండాలి. తమలపాకు తీసి క్లీన్ చేసుకొని చిన్న వినాయకుని పసుపు వినాయకుని చేసుకొని పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత పిండి మార్నింగ్ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను, బియ్యం పిండి. ఇప్పుడు దాన్ని దీపాలు పెట్టడానికి నామాలు పెడుతున్నాను అనమాట. ఫస్ట్ నాకు అది చేసేటప్పుడు ఇడిగిపోయేది, ఏంటి ఇలా ఇరిగిపోతున్నాయి అని అనుకునేదాన్ని. అప్పుడు దాని తర్వాత యూట్యూబ్లో చూసాను. పిండి గ్లాస్లో వేసి ఆ ముద్దని అందులో వేసి ఎంతకైనా పడితే వచ్చేసాను. నిజంగా ఎంత స్వీట్గా వచ్చేసాయో, చాలా అంటే చాలా బాగున్నాయి, బాగా వచ్చేసాయి. దాని తర్వాత నేను నామాలు పెట్టుకుంటున్నాను. నామాలు ఎంత బాగున్నాయో చూసారా, ఎంత బాగా వస్తున్నాయో, ఎంత బాగా వచ్చిందో నామం కూడా. అంటే చాలా బాగా వచ్చింది నామాలు కూడా, బాగున్నాయి. మొత్తము 7 చేయాలి కాబట్టి ప్రమిదలు 7 చేసేసాను బియ్యం పిండితోటి. 7 చేసేసాను. చేసి నామాలు పెట్టుకుంటున్నాను అనమాట. పక్క నుంచి సుప్రభాతాలు వస్తాయి. నేను తిరుపతిలో కొన్నాను అనమాట. తిరుపతి ఇప్పుడు మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 3 years బ్యాక్ మా చిన్న అబ్బాయి పుట్టారు. అప్పుడు మేము మొక్కుకున్నామని అప్పుడు వెళ్ళాము. అప్పుడు వెంకటేశ్వర స్వామిది చిన్న ఫోటో ఫ్రేమ్ టైప్ లాంటిది కొన్నాము. అది సాంగ్స్ వస్తుంది, ఎంత బాగుంటుందో. అది ఇప్పటికీ ఉంది. అది ఎప్పుడు వేసుకుంటూ నా వర్క్ నేను చేసుకుంటాను. ఇది ఇట్లా తిప్పాను కదా, నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే మాట. చాలా అంటే చాలా బాగుంటుంది. పక్క నుంచి ప్రశాంతంగా సాంగ్స్ వస్తూ ఉంటాయి.
హ్యాపీగా చల్లగా పాడుతూ ఉంటాను అనమాట. తండ్రి నా దగ్గర అది లేక ఫోన్ పడిపోతుంది, ఉండటం లేదు, అసలు ఉంచోటం లేదు. చాలా వరకు అసలు నేను ఏం చేయలేకపోతున్నాను. ఆ ఫోన్ చూస్తే బాగోలేదు, మంచి ఫోన్ కొనుక్కుందామని నేను చూస్తున్నాను. కానీ ఇదే ఫోన్తో నేను స్టార్ట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ని. ఎంతవరకు వెళ్తారో చూడాలి. చాలామంది లైక్ చూస్తున్నారు కానీ ఫాలో అవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటాం మేము కూడా. ఎవరికో సపోర్ట్ చేస్తున్నారు, మాకు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది, నామాలన్నీ పెట్టేస్తాను అనమాట. ఆల్మోస్ట్ అక్కడ చూసారా 6 అయిపోయింది. 7 పెడుతున్నాను, ఇంకొక 2 పెడుతున్నాను అనమాట. అది అయిపోయింది తర్వాత నేను అంతలోపు ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నేను వర్క్ అంతా అయిపోయింది కాబట్టి నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని చూస్తాను, సారీ కట్టుకొని చూస్తాను. దీపం ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే దీపం ఆడవాళ్ళు పెట్టేటప్పుడు మంచి సారీ కట్టుకొని మాత్రమే దీపం పెట్టాలి. డ్రెస్ కూడా అస్సలు పెట్టకూడదంట. అందుకని నా వరకు నా దేవుడి పూజ మొత్తం నీట్గా రెడీ చేసేసుకొని ఈసారి అన్నీ పెట్టేసుకొని నేను వెళ్ళిపోయాను. వచ్చేసి చూసారా దేవుడికి దీపాలు పెడితే ఎంత బుజ్జుగున్నాయో, ఎంత బాగున్నాయో. నిజంగా నాకు ఆ రోజు అయితే చాలా మనశ్శాంతి ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీపాలు చూసారా సారీ కట్టుకొని నీట్గా దేవుడికి అప్పుడే మంత్రాలు చదువుతున్నారు. మంత్రాలు చదువుకుంటూ పూజ నేను చేసుకుంటున్నాను అనమాట. స్వామివారికి పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయిందండి. నిజంగా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారేమో. నిజంగా చాలా అంటే ఫస్ట్ రోజు కదా, ఫస్ట్ వీక్ కదా, ఏదో నాకు నాకు కలిగినంతగా నేను చేసుకున్నాను. ముందు ఇంకా బాగా చేసుకుంటాను. చాలా అంటే చాలా బాగాను. ఇంత బాగా చేసుకుంటానని నాకు తెలియదు. నిజంగా పూజ అంటే నాకు చాలా ఇదే కాదు. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వస్తుంది, అది చూసారనుకోండి మీకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత బాగా చేస్తాను. నిజంగా నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ డేనే మళ్ళీ వెంకటరామూర్తి వ్రతం కూడా ఉంటుంది, అది 3వ వారం అనుకుంటాను. ఇది అయిపోతుంది, ఫస్ట్ వారం అవుతుంది. పెట్టుకుంటున్నాను. పూజ అయితే చాలా బాగా అయింది. ఆ రోజు హారతి కూడా ఇచ్చేసుకున్నాను దేవుడికి. హారతి ఇచ్చేసుకున్న తర్వాత అప్పుడు మా హస్బెండ్ లేచారు. హారతి అయిపోయిన తర్వాత పూజ కూడా అయిపోయింది. తండ్రికి దండం పెట్టుకుంటున్నాను నేను. తండ్రి నా పిల్లలు తండ్రికి దండం పెట్టుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాత అప్పుడే మా హస్బెండ్ వచ్చారు, ఫ్రెష్ అప్ అయిపోయారన్నమాట. పూజ అయితే నిజంగా ఎంత బాగా అయిందంటే చాలా బాగా అయింది. చాలా బాగా చేసుకున్నాను నేను. 2వ వారం ఇంకా బాగా చేసుకుంటాను చూడండి. 2వ వారం ఇంకా బాగా చేసుకోవాలనుకున్నాను. దీనికన్నా బాగా చేసుకుంటాను. నిజంగా నాకు ఆ పూజ చేసినంత వరకు నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అంతవరకు టెన్షన్స్ బుర్రలో మైండ్లో ఏవేవో తిరిగేవి, అస్సలు మైండ్ ఏం పనిచేసేది కాదు. ఫస్ట్ వీక్ వెంకటమూర్తి పూజ కంప్లీటెడ్ అయిపోయింది. 4 o'clock లేచి అన్నీ చేసుకొని అన్నీ చెందాను. నామాలు చూసారు ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ ఏడుకుంటున్నాను చూడండి ఎంత బాగున్నారో. నెక్స్ట్ వీక్లో కలుద్దాము. లాస్ట్లోనే మా హస్బెండ్ వస్తారు. మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చి మా పిల్లలు అప్పటికే టైం అయిపోయింది. అప్పుడు స్కూల్ లేదన్నమాట. లక్కీగా స్కూల్ లేదు కాబట్టి పూజ అయితే బాగా కంప్లీట్ అయింది. ఇప్పుడు మా హస్బెండ్ వస్తారు, వచ్చి ఆశీర్వదిస్తారు. నువ్వు బాగుండు, మమ్మల్ని బాగుండు